పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని బాగేటువంటి ఊరకుక్కలందరికీ కూడా జనసేన వీరమహిళగా నా సవాలండి. హైప్ ఎవరికి వస్తుందో వాళ్ళ మీద మాట్లాడితేనే అది హైప్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనే వాళ్ళకి హైప్ వస్తుంది. మొన్న పబ్లిక్ లో సిగ్గు లేకోకుండా నాకు నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఇస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి వారాహి యాత్రలో వారాహి మీద పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ అన్నవాడికి చెప్పుతో కొడతా అని చెప్పు కూడా చూపించారు. ఈ సందర్భాన్ని ఆ రోజే చెప్పేశారు. ఈయన అడుగుతా ఉంటే మళ్ళీ నేను అది గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే దానికి అర్థం ఈయన న్యాయవాదే కదండి. 40 ఓట్లు 50 ఓట్లు వచ్చినాడు కూడా ఈయన నాయకుడు. ఇలాంటి వాళ్ళ గురించి అండి మనం మాట్లాడుకోవాల్సింది. అతను షార్ట్ టైంలో ఒక నాయకుడు అవ్వాలి, రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలియాలి, ఒక జడల బర్రె గురించి అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి చదువుకున్నటువంటి మూర్ఖుడు అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయబడితే మనం ఎంత ఫోకస్ అవుతామని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ద్వారా తన్నులు తినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జన సైనికులతో తిట్టులు తినో. ఎలక్షన్ ముందు చంద్రబాబు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఎన్ని కోట్లు అడిగారు? ఒక కాన్స్టెన్సీ కోసం 5 కోట్లు అడిగిన వ్యక్తివి నీ నోట నువ్వే చెప్పావు. ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానం మీద నిన్ను కూర్చోబెడితే అక్కడి నుంచి ఎందుకు వచ్చావు? అవినీతి చేసి కిందకు వచ్చావు. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రాజకీయ ముసుగేసుకొని తిరుగుతున్నావు. నీ చిట్టా మొత్తం ఉంది, త్వరలోనే బట్టబయలు చేస్తావు. పవన్ కళ్యాణ్ గారి మీద జడ శ్రవణ్ కొన్ని కామెంట్ చేశారండి. రోజుకు 10 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటారు చంద్రబాబు దగ్గర అని. కూరలో వేసుకునే కరేపాకు కన్నా ఒక వాల్యూ ఉంటుంది, కానీ ఒక ఎలక్షన్కి ఒక పార్టీ పెట్టుకొని తిరిగేటువంటి ప్యాకేజీ వాళ్ళకి ఎలాంటి విలువలు వ్యక్తిత్వాలు అనేవి ఉండవండి. ఆయన 2019లో ముందడుగు ప్రజా పార్టీ అనేది ఒక పార్టీ పెట్టాడు. ఎందుకంటే కొంతమందికి వెనక ఉండి కోట్ల రూపాయలు దండుకోవడం కోసం. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జై భీమ్ భారత పార్టీ అని చెప్పేసి ఓటు పెట్టి ఇక ఏం పని ఉండదు, లేవటం, ఇంట్లో మరి టిఫిన్ భోజనం కూడా పెడతారో లేదో తెలియదు, వచ్చి ఆఫీస్ లో కూర్చొని ఆ మైక్ ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒక జడా శ్రవణ్ కుమార్ కాదు, ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని బాగేటువంటి ఊరకుక్కలందరికీ కూడా జనసేన వీరమహిళగా నా సవాలండి. ఒక్కడైనా నిరూపించగలిగారా? ఇప్పటికీ వాగడం తప్ప, ఆయన మీద బురద వేయడం తప్ప నిరూపించేటువంటి శక్తి కానీ నిరూపించేటువంటి ఆధారాలు కానీ మీ దగ్గర ఉన్నాయా? ఈ జడా శ్రావణ్ కుమార్ ఎవరైతే మొన్న పబ్లిక్ లో సిగ్గు లేకోకుండా నాకు నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఇస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి పబ్లిక్ డొమైన్ లోనే ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అలాంటి వాడికి విలువలు వ్యక్తిత్వాలు ఏంటండి? ఏమడుగుతాడు? పవన్ కళ్యాణ్ గారు న్యాయవాదా లేకపోతే ఐఏఎస్? మరి ఈయన ఉన్న రాజ్యాంగంలో రాశాడా రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఐఏఎస్లను లేకపోతే న్యాయవాదులు అవ్వాలని? ఈయన న్యాయవాదే కదండి. 40 ఓట్లు 50 ఓట్లు వచ్చినాడు కూడా ఈయన నాయకుడు. ఇలాంటి వాళ్ళ గురించి అండి మనం మాట్లాడుకోవాల్సింది. అంటే గతంలో మీరు అధికారంలో లేదు, అప్పుడు కామెంట్ చేశారు ఇలాగే ప్యాకేజ్ అని. ఇప్పుడు మరి అధికారంలో భాగస్వామిగా ఉన్నారు, అయినా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? మనం రోడ్డు మీద వెళ్తుంటే బోళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటాయండి. ప్రతి కుక్క దగ్గర ఆగి ఛాయ్ అంటా ఉన్నాం అనుకోండి, మనం వెళ్లాల్సినటువంటి టైంలో ఇన్ టైంలో మన గమ్యాన్ని మనం చేరుకోలేము. ఈ జడా శ్రావణ్ కుమార్ అనే అతను పవన్ కళ్యాణ్ గారినే కేవలం టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే, అతను షార్ట్ టైంలో ఒక నాయకుడు అవ్వాలి, రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలియాలి. అప్పుడు ఎవరి గురించి మాట్లాడినా కూడా రాష్ట్ర స్థాయిలో చర్చ జరగదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఊరుకోరు, అతని గురించి చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక జడల బర్రె గురించి అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అతను అలా వాగుతూ ఉంటాడు. చదువుకున్నటువంటి మూర్ఖుడు అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. జడ శ్రావణ్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు చంద్రబాబు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఎన్ని కోట్లు అడిగారు? ఒక కాన్స్టెన్సీ కోసం 5 కోట్లు అడిగిన వ్యక్తివి నీ నోట నువ్వే చెప్పావు. డబ్బుల విషయం, ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఒక 5 కోట్లు ఇవ్వండి, నేను ప్రచారం చేసి తిరుగుతానన్నారు. డబ్బులు అడిగింది నువ్వా మేమా? నీకు అసలు ఎవరు చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? అర్హత లేని వ్యక్తివి నువ్వు. ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానం మీద నిన్ను కూర్చోబెడితే అక్కడి నుంచి ఎందుకు వచ్చావు? అవినీతి చేసి కిందకు వచ్చావు. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రాజకీయ ముసుగేసుకొని తిరుగుతున్నావు. నీ చిట్టా మొత్తం ఉంది, త్వరలోనే బట్టబయలు చేస్తావు.
గుర్తుపెట్టుకో జడ శ్రావణ్ కుమార్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తారు, మరి ఎందుకని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అలాంటి వారు? ఎవరైతే ఎవరి మీద మాట్లాడతారో హైప్ ఎవరికి వస్తుందో వాళ్ళ మీద మాట్లాడితేనే అది హైప్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనే వాళ్ళకి హైప్ వస్తుంది, వేరే మార్గమేమీ లేదు. ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎవరు ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందని అంటారు, అందుకనే వాళ్ళు మాట్లాడతారు. జడ శ్రావణ్ గారిది చాలా అవినీతి చిట్టా ఉంది, ఆ చిట్టా మొత్తం నేనే ఇప్పుతా. శ్రవణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు, ఒక రోజేమో 5 కోట్లు, ఒక రోజేమో 10 కోట్లు అంటూ. జడ శ్రవణ్ కుమార్ ఇవాళ కొత్తగా ఏదో ప్యాకేజ్ అని చెప్తా ఉంటే, గతంలో వారాహి యాత్రలో వారాహి మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ అన్నవాడికి చెప్పుతో కొడతా అని చెప్పు కూడా చూపించారు. అర్థమైందా? అటువంటి ఈ సందర్భాన్ని ఆ రోజే చెప్పేశారు. మళ్ళీ కొత్తగా ఇవాళ ఈయన అడుగుతా ఉంటే మళ్ళీ నేను అది గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే దానికి అర్థం మీకు అర్థమయ్యి ఉంటుంది, ప్రజలకు కూడా అర్థమయ్యి ఉంటుంది. అంటే గతంలో చూసుకుంటే అధికారంలో లేరు, సరే ఈ రోజు మీరు కూటమిలో భాగస్వామి అధికారంలో ఉన్నారు, మరి ఇలాంటి అసత్య ఆరోపణలు చేసే వారి మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మా ముందు ఉన్న సమస్యలు ఈ కాదు, ప్రజల సమస్యలు. ప్రజలకు ఏం చేయాలి, ఎలా ఉపయోగపడాలి, వాళ్ళ సమస్యలను ఎలా తీర్చాలి అనేదే మా ఉద్దేశం తప్ప ఈతను మాట్లాడే ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు అది కాదు మా పని చేయడం. అది పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన ప్రభావం రూరల్లో ఉన్న 140 నియోజకవర్గాల్లో ఏం చేయగలం, ఎన్ని రోడ్లు వేయగలం, ఎంత పంచాయతీలని డెవలప్ చేయగలం అనేది యావత్ భారతదేశంలోనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని పంచాయతీరాజ్లో నంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టిన వ్యక్తి. అలాంటివి మాట్లాడాలా? అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రజలు మన పాలక మండలి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే జడ శ్రవణ్ కుమార్ గారిని మేము గౌరవిస్తాం, హర్షిస్తాం. అంతేగాని ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు మన దగ్గర వేస్తే బాగోదు. రోజుకు 10 కోట్లు ప్యాకేజ్ తీసుకుంటాడు చంద్రబాబు దగ్గర అని కామెంట్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజకీయ ఉపాధి ఉనికి వాళ్ళెవరో కూడా తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దిక్సూచిలాగా, ఒక ఆరాధ్య దైవం లాగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి జడ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారరహితమైనటువంటి మాటలు మాట్లాడు, అసలు వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు స్టేట్లో ఉన్నారనేటువంటి విధంగా తెలిసే విధంగా బయటికి రావటంలో వాళ్ళు సక్సెస్. అయితే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యింది, ఆయన పార్టీ భావజాలాన్ని ఆయన చెప్పడం, ఆయన పార్టీ సిద్ధాంతాలను ఆయన చెప్పడం, ఆయన పార్టీని ప్రజల్లో తీసుకెళ్లే వరం ఏం చేయడు. ఆయన ఏదో తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఇక్కడ మొన్న 2024 ఎలక్షన్ అయిన కాడి నుంచి వైసీపీ అయితే అసెంబ్లీకి రావట్లేదు, కానీ ప్రజల్లోకి కొంతమందిని గ్లోబల్స్ ప్రచారాలు, అలాగే విశ్లేషకుల పేరుతో కొంతమంది, లేకపోతే వేరే పార్టీ అధ్యక్షుల పేరుతో కొంతమంది ఉండి జనసేన పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద మనం అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేసాం, పెళ్ళిళ్ళు అన్నాం, లేకపోతే పార్టీ నడపలేకపోతున్నాడు అన్నాం. కానీ ఏమీ సక్సెస్ అవ్వకుండా 21కి 21 స్ట్రైకింగ్ రేట్తో గెలిచినటువంటి జనసేన పార్టీని ఎలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆయన గురించి మాట్లాడుకునే స్థాయిలో కూడా మేము లేము. యాక్షన్ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, యాక్షన్ తీసుకుంటే దాన్ని మళ్ళా ఏ విధంగా ప్రజల్లోకి రియాక్షన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయబడితే మనం ఎంత ఫోకస్ అవుతామని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ద్వారా తన్నులు తినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జన సైనికులతో తిట్టులు తినో మనం ఫోకస్ అవుతాము, లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర లబ్ధి పొందాం అనుకునేటువంటి బ్యాచ్ ఇవాళ ఎక్కువైపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. కానీ ఈసారి అధికారంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, మరి ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎందుకని తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయండి. ముఖ్యంగా ఆ రోజు మేము ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఇలాగే ప్యాకేజ్ తీసుకున్నాం అని చెప్పని, దీని గురించి అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళు అధికారంలో ఉన్నా ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలుసు. అలానే ఈ రోజు జడ శ్రవణ్ లాంటి, అంటే ఈ వ్యక్తే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చక్కటి మాటలు మాట్లాడాడో, మీడియాలోనే మాట్లాడాలో మనం వింటాను. అంటే ఇప్పుడు ఆయనకి ఏం ప్యాకేజ్ కోసం, ఆయనకి ఏం ప్యాకేజ్ రావడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. ఆయన ప్యాకేజీ కోసం పాప ఆయన మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి అసలు ఎవరు ప్రజలు కూడా దాని పరిధిలోకి తీసుకోవాలి. జడ శ్రవణ్ గారు ఐడియా ఉందండి మీకు? అవును సార్, చూశాను, ఆయన గారిని చూశాను. తెలుసా మీకు? ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి రోజుకి 5 కోట్లు 10 కోట్లు అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి సార్ మరి కళ్యాణ్ గారు 10 కోట్లు తీసుకున్నారంటే చంద్రబాబు దగ్గర రోజుకి? జడ శ్రవణ్ అనే వ్యక్తి కామెడీ పీస్కి కూడా పనిచేయడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడే అర్హత ఆయనకి లేదండి. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే, ముందుగా జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి నువ్వు గతంలో చూసుకుంటే నువ్వు ఏ పార్టీకి చెందినోడివి?
నువ్వు ఒక లా చదివినోడివి, కనీసం బుద్ధి జ్ఞానం అనేది లేదా? కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేదా నీకు? 5 కోట్లు 10 కోట్లు తీసుకోవడానికి ఆయన సొంత నిధులతో ఎన్ని విధాలా ఎంతమందిని ఆదుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఆయనకేమి ఇష్టం, ఆయనకేంటండి 5 కోట్లు 10 కోట్లు తీసుకోవడానికి? నువ్వేమైనా చూసావా? నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సాక్ష్యాలు నిరూపణ చేయకుండా నువ్వు మాట్లాడితే మాత్రం జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. గతంలో చూసుకున్నామండి, ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడారు. ప్యాకేజ్ స్టార్ అని, అలాగే 3 పెళ్ళిళ్ళని. అప్పుడు అధికారంలో లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఆయన ఎక్కడ తగ్గలా. నేను ప్యాకేజ్ తీసుకున్నానా, నువ్వు చూసావా, చెప్పు తీసుకోవద్దని ఒక్కొక్కటి కూడా చెప్పాడు ఆయన. ఇంకా సరే వీళ్ళకి బుద్ధి రాలా. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, అధికారంలో లేనప్పుడు మీరు అదే పద్ధతి ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు ఈ అసత్య ప్రచారం అనేది మీరు నిలువరించకపోతే వీళ్ళు చేసేది చాలా వరకు తీసుకెళ్తారు. ఒకటే అడుగుతున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటే 5 కోట్లు 10 కోట్లు నువ్వు నిరూపించగలవా జడ శ్రావణ్ కుమార్? నువ్వు ఒకటే చెప్తున్నా, ఒకసారి ప్రేలాపలు పేలితే మాత్రం కూటమి ప్రభుత్వం కాదు, ఒక కామన్ గా మానగానే మాట్లాడుతున్నా. ఎందుకంటే నువ్వు తీసుకున్నట్టుగా నిరూపించు, అంతేగాని ఏ నిరాధారణాలతో మీరు కళ్యాణ్ గారిని విమర్శించినా ఏది చేసినా కూడా ప్రజలైతే ఉపేక్షించరండి. కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, దీని మీద సరైన యాక్షన్ తీసుకోండి అతని మీద. లేదనుకుంటే ఇలా అసత్య ప్రచారాలన్నీ తీసుకెళ్తా ఉంటాడు. అందుకని ఖచ్చితంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఈ జడ శ్రావణ్ కుమార్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అతని దగ్గర ఉన్న ఆధారం ఉందా దీన్ని చెప్పటానికి? ఫస్ట్ థింగ్. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బులు ఆశించే వ్యక్తి అయితే ఇలాగా తనకు వచ్చే ఆదాయాన్ని వదులుకొని జనాల కోసం ఇలాగా సర్వీస్ చేయడానికి వచ్చిన మనుషుల్లో ఒకడు మన పవన్ కళ్యాణ్ ఒకళ్ళే. మీరు చూసుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఆరోపణ చేస్తున్నావు అంటే నువ్వు ఏదైనా ఆధారం ఉంటే సబ్మిట్ చేయాలి. ఆధారం ఉంటే డైరెక్ట్గా సబ్మిట్ చేయి. ఓకే, అది కాకుండా పవన్ కళ్యాణ్ మీద బురదెట్టి నువ్వు చూపించడానికి నువ్వు ఎలాంటి వాడు అనేది నువ్వు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక మనిషిని అంతమంది ఆరాధ్య దైవంగా అందరూ కొలుస్తున్న మనిషిని నువ్వు ఒక మచ్చ ఏదో తీసుకురావడానికి ట్రై చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఆలోచించుకుని చెప్పండి. ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే 3 పెళ్లిళ్ళు ప్యాకేజ్ అంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఉంది, ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే ఎందుకని అటువంటి వారిపైన ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాధు మనిషిలా అనమాట. ఆయన ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఒక మనిషిని ఏదైనా అతని మీద ఏదైనా అంతకు ట్రై చేసినా కానీ అతనే తెలుసుకుంటాడనే ఆలోచనతో ఉండే వ్యక్తి అనమాట. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు ఎంత ఏంటంటే ఒక రకంగా తీసుకుంటారు, ఇలాగా ఏమి చేయలేదు అన్నట్టు. వన్స్ ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక నాకేంటి అని బయటకు వస్తే కనుక మీరందరూ తట్టుకోలేరు. అది మాత్రం జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను కార్యకర్తగా అంటే కూడా జనసేన అభిమానిగా కార్యకర్తగా సాధారణ కార్యకర్తగానే మాట్లాడుతున్నాను. నాకున్న స్థాయి కూడా జడ శ్రావణ్ కుమార్కి అయితే ఉన్నదన్న బలమైన నమ్మకం. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇతర పార్టీ అధ్యక్షుడికి కొమ్ము కాస్తున్నావు, మరి నువ్వెంత తీసుకుంటున్నావో జడ శ్రావణ్ కుమార్ మీరు చెప్పాలి. అలాగే నువ్వు ప్రాతినిధ్యం వహించి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి నీకొన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి నువ్వు కూడా పునరావృతం చేసుకోవాలి. మరి నేను ఒక కార్యకర్తగా ఉండి మా ఊరు ఎంపీటీసీల్లో మరి ఎలక్షన్ జరిగితే మా ఊరు ప్రజలు నన్ను నమ్మి ఒక 1000 ఓట్లు వేసి ఉంటారు. మరి నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి నువ్వు ఎమ్మెల్యేగా నుంచున్నావు, మరి నీకు ఎన్ని కోట్లు వచ్చినాయో, మీకు డబుల్ డిజిట్ వచ్చినాయి అని చెప్పి ఓన్లీ 70 ఓట్లే మీకు వచ్చినాయని నేనైతే విన్నాను. అది ఒకళ్ళని విమర్శించే ముందు, ఒక పార్టీ అధినేతను విమర్శించే ముందు మన స్థాయి ఏంటి, మనం ఎంత సాధించాము, మనం ఎంత మన కార్యకర్తలు చేసాము అన్న ఆలోచన అయితే ఉండాలి. ఇక్కడ నేను పార్టీ విషయాలు కూడా మాట్లాడదలుచుకోవట్లేదండి, వేరే పార్టీ వ్యక్తి గురించి కూడా మాట్లాడతా. రీసెంట్గా నిన్న ఒక బీవైసీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ పెట్టారండి. మరి ఎంత హుందాగా పెట్టాడు, ఎంత హుందాగా ఉంటున్నాడు, తన పార్టీని బలపరుచుకునే ఆలోచనలో ఉన్నాడు, కానీ వేరే పార్టీ కొమ్ము కాసే వాళ్ళలాగా లేరు. తప్పకుండా మీరు కూడా అలాంటి ఆలోచనతో ఉండండి. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి మీరు దిశానిర్దేశం చేయండి. మీరు ఒక పార్టీ కొమ్ము కాయటం మానేయండి. మా కూటమి ప్రభుత్వం ప్రతి పార్టీ నాయకుల్ని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చే విలువలు వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు విమర్శించే ముందు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని ఆయన విమర్శిస్తే చాలా బాగుంటుంది. మీరు మంచిగా చదువుకున్నారు, మీరు ఆ ఉద్యోగంలోని ప్రొఫెషనల్లో ఉండుంటే మీకు బాగుండేది. మీరు రాజకీయాల్లోకి వచ్చి మీకున్న క్యారెక్టర్ మొత్తం బయట పెట్టుకొని ప్రజల్లో అభాస్పాలు అవ్వడం తప్ప
మీరు రాజకీయాల్లో సాధించింది అయితే ఏం లేదని చెప్పి ఒక జనసేన కార్యకర్తగా, ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం అయితే ఇదండి. మరి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న వారి మీద ఎందుకని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? తప్పకుండా చర్యలు తీసుకుంటారండి. ప్రతిదానికి ఒక సమయం వచ్చింది. ఆ సమయానుసారంగా ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ తమ యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సార్.